మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. దాదాపు 40 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వైసీపీ శ్రేణులు చలో మెడికల్ కాలేజీ పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని ఆంక్షలు విధించామని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ మాజీ మంత్రి పేర్ని నాని, కీలక నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా భారీగా జన సమీకరణ చేసి మెడికల్ కాలేజీ వద్ద ఆందోళనకు ప్రయత్నించారని మచిలీపట్నం పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. దాదాపు 40 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వైసీపీ శ్రేణులు చలో మెడికల్ కాలేజీ పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని ఆంక్షలు విధించామని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ మాజీ మంత్రి పేర్ని నాని, కీలక నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు ఆదేశాలను పట్టించుకోకుండా భారీగా జన సమీకరణ చేసి మెడికల్ కాలేజీ వద్ద ఆందోళనకు ప్రయత్నించారని మచిలీపట్నం పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.